హలో ఫ్రెండ్స్! ఈరోజు మీకు కువైట్‌లోని రంజాన్‌లో ఇఫ్తార్ మసీదుల్లో ఫుడ్ ఇస్తుంటారు. ముస్లిమ్స్‌కనే కాదు ప్రతి ఒక్కరికి ఇస్తారు ఈవినింగ్ టైము. వెళ్ళామంటే ఎవరన్నా ఇది మామూలుగా ఇఫ్తార్‌కి ముందు అంటే ఒక అరగంట నుంచి గంట ముందు నుంచి ఇస్తుంటారు. ఇలాగా బాక్సుల్లో ఇస్తుంటారు. కొంతమందికైతే వేరే బాక్సుల్లో వస్తాయి. ఈరోజు బాక్స్ ఇచ్చారు కదా! ఈ బాక్స్‌లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. ప్రతి బాక్స్‌లో అయితే ఇలా ఉంటుంది. ఒక మజ్జిగ గ్లాసు, డేట్స్, ఒక చిన్న వాటర్ బాటిల్, అలాగే ఒక బాక్స్ రైస్ ఇస్తారు. అన్ని చోట్ల ఎలా ఇస్తారంటే కాదు. కొన్ని చోట్ల మాక్సిమం అయితే ఇప్పుడు బాక్స్‌లు అయితే ఇలా వస్తున్నాయి. లేదంటే కొన్ని చోట్ల అయితే చిన్న బాక్స్‌లు ఇస్తారు. ఓన్లీ రైస్ ఒకటే వస్తుంది. దాంతో పాటు ఇంకేం రాకపోవచ్చు కూడా. రైస్ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము ఏమి ఇచ్చారో. చూసారు కదా! చికెన్ లెగ్ పీస్, రైస్, దాంట్లోకి షేర్వా కూడా ఇచ్చారు. ప్రస్తుతానికైతే మూసేద్దాం. ఇంకా ఇఫ్తార్ టైం అవ్వలేదు. ఇఫ్తార్ టైంకి అయితే తింటాం కదా! అప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫతూర్ టైం అయితే అయిపోయింది. ఫతూర్ టైం అంటే ఏమీ లేదు. మనకి ఇఫ్తార్ అంటారు కదా! ఇక్కడ ఫతూర్ టైం అంటారు. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరు ముందు డేట్స్ అంటే ఖర్జూరంతోటే మొదలు పెడతారు. డేట్స్ నోట్లో వేసుకున్న తర్వాత కొంచెం మజ్జిగ కూడా తాగుతారు. మనం కూడా డేట్స్ తోటే మొదలు పెడదాం. బిస్మిల్లా రెహమాన్ రహీం. ఈ సంవత్సరంలో ఇదే నేను తినడం మసీదు నుంచి ఫుడ్ తెచ్చుకొని నేను తెచ్చుకోవడం మానేశాను. ఎందుకంటే ఇంత ముందులాగా బాక్సులు ఎక్కువ అయితే రావట్లేదు. పాపం చాలా మంది బయట ఉపవాసాలు ఉండి కట్టకి ఇళ్ళక చేరుకోలేక ఎక్కడన్నా మసీదులో ఫుడ్ ఉంటుందని చెప్పి చాలా మంది ఎగబడుతున్నారు. కాకపోతే ఫుడ్ బాక్సులు అయితే సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళకి సరిపోవు కదా, మనం కూడా వెళ్ళి ఏం తెచ్చుకుంటాం అని చెప్పేసి తెచ్చుకోవడం మానేశాను. ఈ రోజన్న బాక్స్ ఎందుకు తీసుకొచ్చానంటే మీకు చాలా మందికి ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి, అందుకే వాళ్ళకి చూపించడం కోసమనే తెచ్చుకున్నాను. వీడియోలో ఫుడ్ చూపించాను కదా అని చెప్పేసి ఫుడ్ ఎలా ఉంది అని రివ్యూలు అయితే అడగొద్దు. ఎందుకంటారా ప్రపంచంలో మనం ఎంత ఎత్తికి ఎదిగినా కూడా 2 ఫుడ్లకైతే ఎప్పుడు రివ్యూ ఇవ్వకండి. ఒకటి దేవుడి ప్రసాదం, 2 అమ్మ చేతి వంట. ఈ 2 అమృతమే. వీటికి సాటి మరి ఏదీ లేదు. రివ్యూ ఇవ్వకూడదని ఇంకో ఫుడ్ కూడా ఉంది. ఇది చాలా ప్రమాదకరం. మీరు గాని రివ్యూ ఇచ్చారంటే ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటది. అదేంటో తెలుసా? భార్య చేతి వంట. ఎవరైనా అలాంటి సాహసం చేసి ఇంకా బతుకున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే ఇంకా పెళ్లి కాలేదు.